నేను 60 ఇయర్స్ ఏజ్‌లో ఇంత బిగ్ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాను? మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మెయిన్ ఏంటంటే నేను నాది 60 ఇయర్స్ కదా! దీన్ని ఒకసారి సమ్మరైజ్ చేస్తే అప్ టు 20 ఇయర్స్ వరకు జస్ట్ నేను ఆడుతూ, పాడుతూ ఏదో సెకండ్ క్లాసో, థర్డ్ క్లాసో మొత్తానికి పేరెంట్స్‌తో తిట్లు తింటూ, పేరెంట్స్‌తో దెబ్బలు తింటూ అలా ఆషామాషీగా ఆడుతూ, పాడుతూ తిరిగినవాడిని. నాకంటూ పెద్ద యాంబిషన్స్ ఏమీ లేదు. అలాంటిదేం లేదు. ఒక్కసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళిన తర్వాత ఇక నాకెందుకో ఒక ఒక లోపల ఒక ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు నీ జీవితంలో ఫస్ట్ క్లాసే రాలేదురా! ఎప్పుడు నీకు ఫస్ట్ క్లాస్ అనేది నువ్వు ఎప్పుడు చూడలేదు. ఇది లాస్ట్ స్టేజ్ ఇది. ఇది ఇప్పుడు గనక నీకు రాకపోతే ఇంక జీవితంలోకి ఫస్ట్ క్లాస్ అనేది నువ్వు టేస్ట్ చేయలేవు అని ఒక ఆలోచన వచ్చింది. ఆ 20 ఇయర్స్ అప్పుడు వచ్చిన ఆలోచన నుంచి అప్ టు 55 ఇయర్స్ వరకు నేను చాలా 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 వెరీ వెరీ డైనమిక్. ఎప్పుడు కూడా నేను అసలు ఐఎమ్ ఏ ఫైర్ ఒక మాట చెప్పాలంటే. ఎప్పటి నుంచి 20 నుంచి 55 వరకు. లాస్ట్ 5 ఇయర్స్ మాత్రం ఐఎమ్ కంప్లీట్లీ నా ఫైర్ అంతా కూడా కూల్ డౌన్ అయిపోయింది. ఐఎమ్ ఏ ఫైరీ పర్సన్. ఐఎమ్ ఏ వెరీ వెరీ అంబిషియస్ పర్సన్. ఏదో చేయాలని తపన లాస్ట్ 5 ఇయర్స్లో మాత్రం కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయాను. దానికి కారణం ఎవరంటే నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్. వేరే ఎవరు ఉంటారండి? వాళ్ళ దృష్టిలో నేను ఫెయిల్ అయ్యాను. నాకు ఇంకా ఫ్యూచర్ లేదు, అది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ యొక్క డిప్రెషన్ ఫేజ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అవుట్ ఆఫ్ డిప్రెషన్ రావాలి అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వాడి కోసం కాదు. ఐఎమ్ ఏ స్కిల్ఫుల్ పర్సన్, ఐఎమ్ ఏ టాలెంటెడ్ పర్సన్, ఐఎమ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో కాబట్టి కంప్లీట్గా ఈ నెలలో వాట్ ఐఎమ్ అన్నది నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం కంప్లీట్గా ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం ఈ ఛాలెంజ్ చేశాను అనమాట. సో నన్ను విష్ చేస్తారా? బీ పార్ట్ ఆఫ్ దిస్ ఛాలెంజ్. మెయిన్ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ. బాయ్.